25 ఆగస్టు నెల 2024 నుండి 31వ తారీఖు 8వ నెల 2024 వరకు వృషభ రాశి వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనేటువంటి విషయాన్ని సశాస్త్రంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. వృషభ రాశి వారికి వృషభ రాశిలో గురువు యొక్క సంచారం వారం అంతా జరుగుతోందండి. జన్మంలో గురువు యొక్క సంచారము శుభ ఫలితములను ఇవ్వజాలదు. అందుచేత కొంచెం ధన విషయంలో వెనకబడేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే రాబడి కొంచెం తగ్గటము, అలాగే శరీరానికి కూడా అంత అనారోగ్య పరిస్థితులు ఏర్పడటము. ఎందుకంటే సరి అయినటువంటి మీకు అనుకూలమైన ప్రదేశంలో లేడు కాబట్టి ఆ విధంగా మాటలో తొందరపాటు రావటము, ఈ విధంగా కొంచెము ఇబ్బందికరమైనటువంటి శరీరానికి మనసుకి కూడా ఇబ్బంది కలిగించేటటువంటి కొన్ని సంఘటనలు జరిగే అవకాశం ఉంటూ ఉంటుంది ఈ గురువు యొక్క సంచారం వల్ల. ఇక మీరు తీసుకున్నట్టయితే వృషభంలో కుజుడు ఒక 2 రోజులు, తదుపరి మిథునంలో 5 రోజులు ఆయన యొక్క సంచారం చేస్తూ ఉన్నారు. ఆయన యొక్క కుజుని యొక్క సంచారం జన్మంలోనూ ద్వితీయంలోనూ సంచారం 2 చోట్ల కూడా ఏ విధమైనటువంటి ఫలితాలు ఇవ్వజాలదండి, శుభ ఫలితాలు ఇవ్వజాలదు. అవి మనకి అనుకూలమైనటువంటి ఫలాలుగా ఉండవు. కుటుంబంలో పిల్లలు, భార్య కొంచెము ఇబ్బందికరంగా ప్రవర్తించడము, లేకపోతే మాటల్లో కొంచెం కఠినత్వం రావటము, కొంచెం ధన విషయంలో కొంచెం వెనకబడటము అనేటటువంటిది. ఈ విధంగానే కాకుండా జన్మంలో కూడా కుజుడు ఉన్నారు కాబట్టి చిన్నపాటి గాయాలు కూడా అయ్యేటట్టు అవకాశం ఉంది. వాహనం నడిపేటప్పుడు కావచ్చు, మెట్లు దిగేటప్పుడు కావచ్చు, లేదా మొత్తం మీద కాలు జారి బాత్రూంలో అక్కడ నీళ్ళు అవి కొంచెం చూసుకుంటూ నడుచుకోవటం, గాజు పెంకు, అదే మొత్తం మీద గాయాలు అవ్వకుండా తగిన జాగ్రత్తలు తీసుకోండి, అంతా శుభం జరుగుతుంది. కుజుని యొక్క ఫలితం 2 స్థానాల్లోనూ కూడా మీకు మంచి ఫలితాలను ఇవ్వజాలదు. ఇక బుధుని యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే తృతీయ స్థానంలో బుధుని యొక్క సంచారం కూడా ఏ విధమైనటువంటి శుభ ఫలితాలను ఇవ్వజాలదు. ప్రతికూలమైనటువంటి ఫలితాలే ఈ వారం అంతా ఇస్తూ ఉంటుంది. మీకు మీ ఉద్యోగం చేసే దగ్గర కానీ, ఇంటి దగ్గర కానీ, ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటి వారు కానీ మీకు అనుకూలమైనటువంటి విధంగా ప్రవర్తించాలండి. ఈ విధంగా ఉంటుంది. అట్లే కాకుండా కొంచెము గాయాలు అయ్యేటువంటి అవకాశం కూడా మనకి కనిపిస్తూ ఉన్నది. అలాగే ఆ సాహసం కూడా ఏం చేయమాకండి. ఎందుకంటే ఇది వస్తుందో రాదో, లాభం వస్తుందో రాదో తెలియనటువంటి ప్రదేశాల్లో మీరు ధనాన్ని ఇన్వెస్ట్ చేసేటటువంటి పెట్టుబడి పెట్టేటటువంటి ప్రయత్నాలు ఏమీ చేయవద్దండి ఈ వారం అంతా కూడా. ఎందుకంటే 3వ స్థానం మనకు ప్రతికూలంగా ఉన్నది కాబట్టి బుధుని యొక్క సంచారము ఆ విధమైనటువంటి ఫలితాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇకపోయినట్టయితే శుక్రుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే ఆయన సింహంలో అంటే 4వ స్థానంలో ఒక 2 రోజులు, 5వ స్థానంలో ఒక 5 రోజులు, మొత్తం 7 రోజులు కూడా ఆయన యొక్క సంచారం జరుగుతోంది. ఇక్కడ మీకు శుక్రుని యొక్క సంచారము 4వ స్థానంలోనూ 5వ స్థానంలోనూ కూడా చక్కటి సుఫలితాలే మీకు అందజేస్తూ ఉంటాడు శుక్రుడు. అందుచేత భార్య బిడ్డలే కాదు, బయట వాళ్లే కాదు, ఉద్యోగం చేసే దగ్గర, వ్యాపారం చేసే దగ్గర, అలాగే సుఖాలకి అంటే గృహ సౌఖ్యం కానీ, వాహన సౌఖ్యం కానీ, ఇట్లాంటివి ఏమైనా అన్ని విషయాల్లోనూ కూడా మీరు ఏదైనా ఒక పని చేయదలుచుకున్నట్టయితే ఈ వారంలో శుక్రుడు మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు తప్పకుండా ఇస్తాడు. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా శుక్రుని ద్వారా మీకు చాలా అంటే భార్యాభర్తల మధ్యన అన్యోన్యత, పిల్లల మధ్యన అనురాగము, ప్రేమలు అవన్నీ కూడా మనకి చక్కటి ఫలితాలన్నీ కూడా శుక్రుని ద్వారా మీకు లభిస్తూ ఉంటాయి. ఈ విధంగా శుక్రుని యొక్క సంచారం చెప్పుకోవచ్చు. ఇకపోతే శని యొక్క సంచారం మనం తీసుకున్నట్టయితే 9వ స్థానంలో ఉన్నట్టుగా మనం దీన్ని పరిగణలో తీసుకోవాలి. వక్రగతి మూలంగా 9వ స్థానంలో కూడా శని యొక్క సంచారము శుభ ఫలితాలను ఇవ్వజాలదు. మనం ఏవైతే మనకు అన్ని సుఖాన్ని, ఆనందాన్ని కలిగిస్తాయో అవన్నీ భాగ్యమే. ఆరోగ్యం మహాభాగ్యం, డబ్బులు ఉండడం భాగ్యం, భార్యాపిల్లలు మన మాటలు వినడం ఆరోగ్యం, వ్యాపారం బాగా నడవడం మనకి భాగ్యం, ప్రతిదీ మనకి మంచి జరిగేటటువంటి, మంచి చేసేటటువంటి అన్నీ కూడా భాగ్యంలోకి వస్తాయి. వాటిని అన్నింటినీ కూడా కాస్త వెనక్కి లాగిపెట్టేటువంటి ప్రయత్నం ఈయన భాగ్యస్థానంలో అంటే 9వ స్థానంలో శని యొక్క సంచారం ఆ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మీకు అందజేస్తూ ఉంటారు శని భగవానుడు. ఇకపోతే రాహు మీనంలో ఉన్నారు. ఆయన ఏకాదశ స్థానంలో ఉన్న కారణంగా ఆయన మీకు చాలా శుభ ఫలితాలు, చక్కటి ఫలితాలన్నీ మీకు ఏకాదశ స్థానం అంటే లాభస్థానంగా మనం చెప్పుకుంటూ ఉంటాము. అక్కడ మనకి అనేక రకాలైనటువంటి ప్రయోజనాలు అంటే పిల్లలు చదువు రావటం, ఒక ఆరోగ్యం, వ్యాపారం నడవటం, ఆరోగ్యంగా ఉండటం, మొత్తం ఏది తీసుకున్నా మనకి లాభాన్ని కలిగించే విధంగా కుటుంబ సభ్యులకి మీకు కూడా ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ రాహు మీకు కలగజేస్తూ ఉంటాడు ఈ వారం రోజులు. ఇకపోతే
కేతు యొక్క సంచారం కనుక తీసుకున్నట్టయితే ఆయన 5వ స్థానంలో కేతు యొక్క సంచారము శుభ ఫలితములను ఇవ్వజాలదు. ఈయన పిల్లల్ని అది అన్ని కుటుంబం అంతా బాగుండడానికి ఈయన ప్రయత్నం చేస్తూ ఉంటే, ఇక్కడ మనకి కేతువు ఏం చేస్తూ ఉంటా అంటే 5వ స్థానంలో ఆయన సుఫలితాలు ఇవ్వడు కాబట్టి పిల్లలు మనం చెప్పిన మాట వాళ్ళు వినకపోవడానికి కూడా కొంచెం కారణమవుతూ ఉంటుంది. అలాగే చదువు విషయంలో కూడా, అంటే ఉన్నత విద్య విషయం దగ్గరికి వచ్చేటప్పటికి అంటే ప్రైమరీ విద్య కాదండి, అంటే ప్రాథమిక విద్య కాకుండా హయ్యర్ ఎడ్యుకేషన్స్ అంటే మామూలు డిగ్రీ వరకు చదివేటటువంటి 5వ తరగతి నుంచి మన డిగ్రీ వరకు చదివేటటువంటి పిల్లలు కూడా చదువు మీద శ్రద్ధ చూపకపోవటం, కొంచెం వెనకబడటం చదువులో, ఈ విషయమైనటువంటి విషయాలన్నీ కూడా మనకి ఇక్కడ స్పష్టంగా గోచరిస్తూ ఉంటాయి. కేతువు యొక్క సంచారం 5వ స్థానంలో జరగటం వల్ల ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనకి వృషభ రాశి వారికి జరుగుతూ ఉంటాయి. సహజమే, కొన్ని గ్రహాలు అనుకూలమైన ఫలితాలు ఇస్తూ ఉంటాయి, కొన్ని గ్రహాలు ప్రతికూలమైన ఫలితాలు ఇస్తూ ఉంటాయి. మీకే కాదు, నాకే కాదు, ప్రపంచంలో జనాభా ఎంతమంది ఉన్నారో అంతమందికి కూడా అనుకూలంగా కొన్ని ఉంటే, ప్రతికూలంగా కొన్ని ఉంటాయి. ఒకే రాశిలో రెండు గ్రహాలు సంచరించేటప్పుడు కొన్ని గ్రహాలు ఆ 2 రాశుల్లోనే, ఆ 2 గ్రహాలే ఒకటి ముందుకు తోస్తూ ఉంటే ఒక గ్రహం వెనక లాగుతూ ఉంటుంది. ఇవన్నీ సహజం, వాటి స్థానాన్ని బట్టి ఆయా విధమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటాయి. మీరు ఏమీ కంగారు పడవలసిన పని లేదండి, దీని గురించి ఏదో జరిగిపోతుందని మిమ్మల్ని భయపెట్టాలని కానీ, లేదా అతిశయోక్తులు చెప్పేసి ఏదో కోటేశ్వరుడు అయిపోతుందని చెప్పడం మా ఉద్దేశం కాదు. మీరు తప్పకుండా ఈ జాతకం రాయించుకోండి. జాతకానికి మీ యొక్క గోచార ఫలితాన్ని అనుసంధానం చేసుకుంటే మీకు చక్కటి ఫలితాలు వస్తాయి. రాసేటటువంటి వారు, జాతకాన్ని రాసేటటువంటి వారు కాస్త అనుభవజ్ఞులైనటువంటి వారు, నిష్ణాతులైనటువంటి వారి చేత రాయించుకోండి. మీ దగ్గరలో ఉంటారు, చాలామంది ఉండొచ్చు. లేదు మీకు మా చేత రాయించుకోవాలని అభిప్రాయం ఉన్నా, మాకు దగ్గరలో ఉన్నా, లేదు ఇదే రాష్ట్రంలో ఉండాలని కాదు, ఇదే దేశంలో ఉండాలని కాదు, మొత్తం వరల్డ్ వైజ్ అంతా ఎక్కడ ఉన్నా, ప్రపంచవ్యాప్తంగా ఎక్కడున్నా కూడా మేము దీని ద్వారా మేము ముందుకి మీకు జాతకాన్ని రాసి పంపించగలను. అందులో ఈ విధమైన సందేహం లేదు. మమ్మల్ని మా ఫోన్ నెంబర్ కింద కనిపిస్తూ ఉంది, దాంట్లో కాంటాక్ట్ చేయొచ్చండి. ఈ విధంగా చేసినట్టయితే మీకు సుఫలితాలు అవుతాయి. శుభం భూయాత్. 25వ తారీఖు 8వ నెల 2024 నుండి 31వ తారీఖు 8వ నెల 2024 వరకు, అంటే ఈ వారం రోజులు మనకి కర్కాటక రాశి వారికి గ్రహాలు ఎక్కడెక్కడ సంచరిస్తున్నాయి, వాటి వలన కలిగేటటువంటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేటువంటిది సశాస్త్రీయమైన పద్ధతిలో మనం చెప్పుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. కర్కాటక రాశి వారికి జన్మంలోనే బుధుని యొక్క సంచారం జరుగుతోంది. జన్మంలోనే బుధుని యొక్క సంచారము మనకి శుభ ఫలితములను, ఈ కర్కాటక రాశి వారికి శుభ ఫలితములను ఇయ్యజాలదు. అంచేత ఏమవుతుందంటే కొంచెం అనారోగ్య సమస్యలు ఇచ్చేటటువంటి వ్యవహారం ఉంటుంది, వ్యాపారంలో వెనకబాటుతనం ఉంటుంది, అలాగే కొంచెం వెనకబడిపోతూ ఉంటాము, మనం ఊహించినటువంటి విధంగా వ్యాపారం జరగకపోవటము, అలాగే మనకి అనారోగ్య పరిస్థితులు కూడా కొంత పొడచూపేటువంటి అవకాశం కూడా ఉన్నది. అలాగే మామూలుగానే సహజంగానే బుధుడు అనేటటువంటి వాడు సౌమ్యుడు, ఓ మాటలో సున్నితత్వం ఉంటుంది. భావం కఠినంగా ఉండొచ్చుగాక, కానీ భాష మాత్రం సున్నితంగా అదే ఉంటుంది. కొంతమంది మెత్తగానే మాట్లాడతారు, కానీ దాని తీష్ణత మాత్రం మనం సంవత్సరం కాదు 2 సంవత్సరాలుగా జీవితంలో కూడా మర్చిపోవండి. ఆ విధమైనటువంటి మాటల టెక్నిక్ అది ఈ చాకచక్యంగా మాట్లాడేది బుధుడి యొక్క టాలెంట్. అది కొంచెము మనకు అనుకూలంగా ఉండకపోవచ్చు. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా బుధుడు జన్మల్లో ఉన్నప్పుడు ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంటుందండి. మనకి ద్వితీయ స్థానంలో శుక్రుడు ఒక 2 రోజులు, తృతీయంలో ఒక 5 రోజులు శుక్రుని యొక్క సంచారం జరుగుతూ ఉన్నది. అంటే శుక్రుని యొక్క సంచారము ద్వితీయ తృతీయ స్థానాలలో 2 స్థానాలలో కూడా చాలా చక్కటి ఫలితాలు ఇస్తూ ఉంటుంది. తద్వారా ఏ విధమైన ఫలితాలు అంటే కుటుంబంలో భార్య పిల్లలు చక్కగా ఉండటం, పిల్లలు బాగా చదువుకోవటము, మన మాట వింటూ ఉండటము, ఆ విధంగా కొంచెం ధన ఆదాయం బాగుండటము, అలాగే తృతీయ స్థానంలో ఉన్నప్పుడు అందరి యొక్క సహాయ సహకారాలు, ఇరుగు పొరుగు వారు, వ్యాపారం చేసే జాగాలో ఉన్నటువంటి వాళ్ళు, ఉద్యోగం చేసే స్థలంలోనూ మన బాస్ కావచ్చు, మన కింద వాళ్ళు కావచ్చు,
మన పక్క ఇంటి దగ్గరికి వచ్చినట్టయితే ఇంట్లో కుటుంబ సభ్యులు కావచ్చు, పక్కన కుటుంబ సభ్యులు, మన ఇంటికి పక్కన ఉండేటటువంటి నైబర్స్, ఇతరులు అంటే ఇరుగు పొరుగు అంటాం కదండి, వారి యొక్క సహాయ సహకారాలు కూడా మనకు అన్ని విధాలుగాను సహకరిస్తూ ఉంటారు. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా శుక్రుని యొక్క ద్వితీయ తృతీయ స్థానాల్లో లభిస్తూ ఉంటాయి. ఇకపోతే ద్వితీయ స్థానంలో రవి యొక్క సంచారం ఉందో చూసారా, ఈ రవి యొక్క సంచారం జరుగుతోంది. ఈ వారం రోజులు కూడా ఆయన అక్కడి ద్వితీయ స్థానం అయినటువంటి సింహంలోనే జరుగుతూ ఉంటుంది. ఆ సింహంలో ద్వితీయ స్థానంలో రవి యొక్క సంచారము శుభ ఫలితములను ఇవ్వజాలదు. అలాగే భార్యా పిల్లలు మనకి కొంచెం ఇందాక శుక్రుడు ఏవైతే ఇస్తూ ఉన్నాడో అక్కడ ద్వితీయ స్థానంలో ఉన్నప్పుడు అదే భార్యా పిల్లలు మనకు కొంచెం అనుకూలంగా మనం చెప్పినట్టు చేయకుండా తద్భిన్నంగా చేయటము, పిల్లలకి గాయాలు తగిలించుకోవటము, లేకపోతే మాటలో కొంచెం కఠినత్వం రావటము, కోపం త్వరగా రావటము, ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా కొంచెము మనకి ఈ రవి యొక్క సంచారము వల్ల జరుగుతూ ఉంటాయి ఈ విధమైన ఫలితాలు. కాకపోతే తృతీయంలో ఇందాక మనం శుక్రుడు కూడా చెప్పుకున్నాం కదండి, శుక్రుడితో పాటుగా కేతువు కూడా ఉన్నాడు అక్కడ. ఆయన తృతీయంలో కేతువు మాత్రం చాలా చక్కటి ఫలితాలు మనకి అందజేస్తూ ఉంటాడు. ఈయన వల్ల కూడా మన సహాయ సహకారాలు అనే ఆర్థిక విషయాల్లో కావచ్చు, లేకపోతే మాట విషయంలో కావచ్చు, మనస వాచ కర్ణ ఏ విధంగా అయినా సరే ఆఫీసులో కావచ్చు, లేదా మనం చేసే వ్యాపారం చేసే స్థలంలో కావచ్చు, మన పై అధికారి కావచ్చు, మన కింద పని చేసేవాడు కావచ్చు, ఈ ఇంట్లో కుటుంబ సభ్యులు కావచ్చు, పక్క వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా మనకి చక్కటిగా మనకి అనుకూలించే ఫలితం ఉంటుంది. ఈ వారం రోజులు మీరు అందరు సహాయ సహకారాలు అందుతూ ఉంటాయి. కాబట్టి మీరు ఏదైనా ఒక నూతనంగా ఒక పని ప్రారంభించాలన్న కేతువు మీద భారం వేసి ముందుకు వెళ్ళచ్చు అని చెప్పేసి మనకి ఇక్కడ తృతీయంలో ఉన్నటువంటి కేతు యొక్క ప్రభావం మనం చెప్పుకోవచ్చు. ఇకపోయినట్టయితే ఇక సప్తమ స్థానంలో శని సంచారంగా మనం చెప్పుకోవాలి. అంటే వక్రగతి మూలాన 7వ స్థానంలో ఉండటం వల్ల భార్య కొంచెం మనం చెప్పిన మాటకి కొంచెం మాట పొసగకపోవటం, మీరు చెప్పింది అలా కాదు ఇలా జరిగితే బాగుండేదేమో, మీరు అనవసరంగా తొందరపడ్డారేమో అని ఆవిడ అంటాము, లేదు నేను కరెక్ట్గానే ఆలోచించాను మీరు అంటాం. ఎవరు ఏదైనప్పటికీ కూడా మీ ఇద్దరి మధ్యన మాట పొరపచ్చాలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే భాగస్వామ్యంలో మీరు ఏపైనా వ్యాపారం చేస్తూ ఉన్నట్టయితే ఆ భాగస్వామికి మీకు కూడా మాట కొంచెం పొరపచ్చాలు వచ్చే అవకాశం కనబడుతూ ఉంటుంది. ఏ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనకి ఇక్కడ 7వ స్థానంలో శని యొక్క సంచారం ద్వారా జరుగుతూ ఉంటుంది. ఇకపోతే భాగ్యస్థానంలో రాహు యొక్క సంచారం కూడా ఏమాత్రమో శుభ ఫలితాలు ఇవ్వదండి. మనకి విద్య విషయంలో కానివ్వండి, ధన విషయంలో కానివ్వండి, పిల్లల చదువు విషయంలో కానివ్వండి, ఆరోగ్య విషయాల్లో కానివ్వండి, అలాగే ఈ భాగ్యస్థానం అనేది పితృస్థానంగా మనం చెప్పుకుంటూ ఉంటాము కాబట్టి, అలాగే తండ్రి గారి ఆరోగ్య విషయంలో కానివ్వండి, లేకపోతే పెద్దవారై ఉంటారు, కొంచెం కోపం ఎక్కువగా ఉండి మనం ఏదైనా అనొచ్చు, అటువంటి వాటిని మీరు పరిగణలో తీసుకోవద్దు. వారు పెద్దవారు, మన తండ్రి వారు వాళ్ళందరూ ఏమవుతారంటే వాళ్ళకి వృద్ధాప్యం వచ్చాక బాల్య చేష్టలు ఎక్కువ అవుతూ ఉంటాయి, కోపం పెరుగుతూ ఉంటుంది, ఒక శారీరక అసక్తత వలన కోపం పెరుగుతూ ఉంటుంది. వారు ఏదైనా ఒక మాట అన్నా అది మనము ఆశీర్వచనంగా తీసుకోవాలి. అదే సీరియస్గా పెద్ద ఆయన అంత కోపపడ్డారా మరి కుర్రాడు నాకు ఇలాంటివన్నీ వద్దండి. వారు చిన్నపిల్లలతో సమానం. ఒకవేళ వాడు తిట్టకూడని తిట్టినా కూడా మీరు ఆశీర్వచనంగా దాన్ని భావించండి. యద్భావం తద్భవతి. మీరు ఏ విధంగా అనుకుంటే ఆ విధమైన ఫలితమే వస్తూ ఉంటుంది. పెద్దవాళ్ళని ఎప్పుడు గౌరవించండి, పూజించండి. గౌరవించడం కాదు, తల్లిని తండ్రిని గౌరవించడం కాదు, గుర్తుపెట్టుకోండి, పూజించండి. మీరు రోజు దేవుణ్ణి ఎలా పూజిస్తారో మీ శరీరంలో మీకు ప్రాణం ఉన్నంత వరకు కూడా తల్లిని తండ్రిని పూజించవలసిందే. వారు కాలం చేసినా సరే, జీవంతో ఉన్నా సరే. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇది నా యొక్క సలహా అనుకోండి, లేకపోతే పెద్దలు చెప్పిన వాటిని మరొకసారి మీకు జ్ఞాపకం చేశాను అనుకోండి. ఇది నా యొక్క అభిప్రాయం చెప్తున్నాను. ఈ విధంగా మొత్తం మీద రాహు ఇక్కడ మీకు భాగ్యస్థానంలో ఉండటం వల్ల మనం ఇప్పుడు చెప్పుకున్న ఫలితాలన్నీ వస్తూ ఉంటాయి. ఇక ఏకాదశి స్థానంలోకి వస్తే కుజుని యొక్క సంచారం ఒక 2 రోజులు, ఒక 5 రోజుల పాటు వ్యయస్థానంలో అంటే మిథున రాశిలో జరుగుతూ ఉన్నది. ఇక్కడ మీకు ఏకాదశి స్థానంలో ఉన్నటువంటి ఆ 2 రోజులు కూడా చక్కటి ఫలితాలన్నీ మనకి బాగుంటాయి. కానీ 5 రోజులు సంచారం ఉంది చూసారా వ్యయస్థానంలో, అక్కడ మాత్రం సరి అయినటువంటి ఫలితాలు ఇవ్వజాలడు. ధన వ్యయము, ఆరోగ్య క్షీణము, ఇట్లాంటివన్నీ కూడా మనకి జరుగుతూ ఉంటాయి. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ ఆయన సంచారం
11, 12 స్థానాల్లో సంచారం చేసేట్టు జరుగుతాయి. ఇకపోతే 11వ స్థానంలో గురువు యొక్క సంచారం చూసారా, అది మీకు చాలా చక్కటి ఫలితాలు ఇస్తుంది. ఒక ధన రాబడి విషయంలో కానివ్వండి, గౌరవం, ప్రతిష్ట, పేరు ప్రఖ్యాతులు కానివ్వండి, అలాగే గురువు వల్ల ఒక మీకు సంగీత సాహిత్యాలలో ఇందులోన ప్రవేశం ఉన్నట్టయితే ఆయన జ్ఞానానికి అన్నిటికీ లేదా ఒక దైవ సంబంధమైనటువంటి విషయాల్లో కానివ్వండి, అనేక రకాలైనటువంటి భక్తి మార్గాలు ఉన్నాయి కదండి, మనకు తెలుసు కదా, నవవిధ భక్తి మార్గాలు, వాటి గురించి కానివ్వండి, వాటన్నిటికీ గురువే కారకుడు అవుతాడు. కాబట్టి మీకు చాలా చక్కటి ఫలితాలు, గురువు ఏకాదశి స్థానంలో ఉండటం అంత చక్కటి ఫలితాలన్నీ కూడా మీకు గురువు వల్ల కలుగుతుంటాయి. ఈ విధంగా నవగ్రహాల యొక్క ఫలితము మీకు చాలా ఈ విధమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉన్నాయి. అందుచేత కొన్ని ప్రతికూలం, అనుకూలం ఉంటాయి. అందుచేత మీరు నిత్యము కూడా నవగ్రహాల యొక్క శ్లోకాలు, మూలమంత్రాలు, బీజాక్షరాలు లేదా తత్సంబంధమైనటువంటి పెద్దలు చాలా చెప్పారు, వాటిలో ఏదో ఒకటి చదువుకోండి. మీకు శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ కూడా మీ అనుభవంలోకి వస్తాయి, మీరే చూస్తారు. ఆగస్టు 2024 నుండి 31/8/2024 వరకు ఈ వారం రోజులు వార ఫలాలు తులారాశి వారికి ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేట్టు ప్రయత్నం చేద్దాము. తులారాశి వారికి షష్టమంలో రాహు సంచారం జరుగుతోందండి. షష్టమంలో రాహు సంచారం చాలా చక్కటి ఫలితాలు ఇస్తూ ఉంటుంది. అక్కడ మీకు రావాల్సినటువంటి ధనం ఏదైనా ఎవరి దగ్గర నుంచైనా రావాల్సి ఉన్నట్టయితే అది మీ చేతికి అందుతుంది. అది సమ్టైమ్స్ ప్రభుత్వం నుంచి కూడా రావాల్సి ఉండొచ్చు. మీరు ఏదో ఉద్యోగం చేస్తున్నారు, ఏదో టీఏలో ఏవో రావాల్సి ఉన్నాయి, అది అందరికీ వచ్చింది, ఏదో అనివార్య కారణాల వల్ల మీది ఆగిపోయింది, అది చేతికి వచ్చేట అవకాశం ఉండొచ్చు. అలాగే మీరు ఎవరికైనా బాకీ ఉండవచ్చు, ఆ బాకీని తీర్చేద్దామని అనుకుంటున్నారు, చేతిలో డబ్బులు కూడా ఉన్నాయి కానీ ఇవ్వలేకపోతున్నారు, అనేక కారణాలు వాటికి. ఇలాంటి పరిస్థితులు ప్రతి వాళ్ళకి కూడా ఉంటూ ఉంటాయి. ఇచ్చేద్దాం అనుకుంటాడు, చేతిలో డబ్బులు ఉంటాయి కానీ అతను ఊళ్ళో లేకపోవటం, లేకపోతే మనం వెళ్ళలేకపోవటము, ఇలాంటి పరిస్థితులన్నీ వస్తూ ఉంటాయి. అటువంటి సందర్భాల్లో మనం ఇచ్చేయవలసినటువంటి అప్పును తీర్చలేకపోతుంటాం. కానీ ఈ వారంలో మనము ఆ యొక్క సంచారం వల్ల, షష్టమ సంచారం వల్ల చక్కటి ఫలితాలన్నీ ఉంటాయి. మీరు అతను బాకీ తీర్చేయగలుగుతారు. అలాగే ప్రభుత్వం నుంచి కానీ, బ్యాంక్ నుంచి కానీ, కోఆపరేటివ్ బ్యాంక్ నుంచి, ప్రైవేట్ వ్యక్తి నుంచి కానీ అప్పుల కోసం ప్రయత్నం చేస్తున్నట్టయితే అవన్నీ కూడా తప్పకుండా ఈ వారంలో మీ చేతికి అందే అవకాశం ఉంటుంది. అలాగే మీతో శత్రుత్వం పెంచుకున్నటువంటి వాళ్ళు కూడా మీరు ఆ శత్రుత్వాన్ని విడిచిపెట్టి మీతో మిత్రత్వంగా సంచరించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇకపోతే తులారాశి వారికి చతుర్థంలో అంటే కుంభంలో శని ఉన్నప్పటికీ వక్రగతి మూలంగా మనం మకరంలో ఉన్నట్టుగా చెప్పుకుంటున్నాం కాబట్టి అష్టమ శని సంచారంగా మనం దీన్ని చెప్పుకోవలసి ఉంటుంది. అష్టమ శని అంటే అష్టమ కాదు, అర్ధాష్టమ శని అంటారు. చతుర్థ స్థానంలో ఉండాలి, అర్ధాష్టమ శని అంటారు. ఈ అర్ధాష్టమ శని అనేటువంటిది కొంచెం బాధను కలిగించేటటువంటి విషయమే. దాన్ని కంటక శని అంటారు. కంటకం అంటే ముళ్ళు అని అర్థం. ముళ్ళు ఎలా గుచ్చుకుని మనం బాధిస్తూ ఉంటుందో అదేవిధంగా మనకి ఇక్కడ శని యొక్క చతుర్థ స్థాన సంచారం వల్ల ఆ విధమైనటువంటి ఫలితాలన్నీ మనకి వస్తూ ఉంటాయి. చతుర్థ స్థానం అనేటువంటి సుఖస్థానము అంటారు దాన్ని. అదేవిధంగా అక్కడ మనకి చతుర్థ స్థానాన్ని మనం అంటే వాహన సౌఖ్యం, గృహ సౌఖ్యం, అన్ని రకాల సౌఖ్యాలు, అలాగే విద్యాభ్యాసం, ఇట్లాంటి వాటి అన్నిటికీ మనకి చతుర్థ స్థానాన్ని సూచిస్తూ ఉంటుంది. కాబట్టి మనకి అర్ధాష్టం ఆ చతుర్థ స్థానంలో మనకి వచ్చేటటువంటి సుఫలితాలన్నీ కూడా మనకి పూర్తి వ్యతిరేకంగా పనిచేయటం జరుగుతూ ఉంటుంది. అందుకనే దానిని కంటక శని అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. ఈ విధంగా శని యొక్క సంచార ప్రభావం ఆ విధంగా ఉంటుంది. కాకపోతే అష్టమంలో కుజుడి యొక్క సంచారం 2 రోజులు, భాగ్యస్థానంలో 9వ స్థానంలో కుజుని యొక్క సంచారం 2 రోజులు కూడా జరుగుతోంది. అంటే అష్టమ స్థానంలో కానీ భాగ్యస్థానంలో కానీ కుజుని యొక్క సంచారము ఏ విధమైనటువంటి శుభఫలితాలు ఇవ్వదు. కొంచెం గాయాలు అయ్యే అవకాశం ఉంటుంది. ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నా, ముస్లింగా ఉన్నవాళ్ళైతే కొంచెం జాగ్రత్తగా, కొంచెం ఆరోగ్యం బాగలేకుండా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళని కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. అలాగే తండ్రి గారు ముఖ్యంగా కొంచెం వయసు అయినట్టయితే వారిని కొంచెం
బయటికి తేలుతానంటే చేయబట్టుకుని కూడా ఎవరో ఒకడు ఘాటుగా వెళ్ళటం అంటే తూలిపడే అవకాశం కానీ ఏమైనా ఉండవచ్చు. కాబట్టి కొంచెం చేయబట్టుకు తీసుకెళ్ళటం మళ్ళీ తీసుకురావడం జాగ్రత్తగా చూసుకుంటే చాలా వాటి నుంచి మనం బయటపడే అవకాశం ఉంటుంది కుజుడి యొక్క 8, 9 స్థానాల్లో ఆయన యొక్క సంచారం వల్ల. ఇకపోతే గురువు యొక్క సంచారం తీసుకున్నట్టయితే అష్టమ స్థానంలో గురువు యొక్క సంచారం జరుగుతోందండి. అష్టమ స్థానంలో గురువు యొక్క సంచారం వల్ల కూడా కొంచెము ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. ధనం చేతికి అందదు. అలాగే కొంచెము ఆరోగ్య విషయంలో కొంచెం దెబ్బతీసే అవకాశం ఉంటుంది. కొంచెం ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. అలాగే ధన విషయంలో కూడా కొంచెం చేతికి డబ్బు రావాల్సినటువంటి ధనం చేతికి రాకపోవటం ఇట్లాంటి పరిస్థితులన్నీ కూడా ఉంటూ ఉంటాయి. అందుచేత గురువు యొక్క సంచారం కూడా అష్టమంలో మంచిగా ఉండదు. ఇకపోతే దశమ స్థానంలో బుధుని యొక్క సంచారము మనకి చాలా చక్కటి ఫలితాలు ఇస్తూ ఉంటుంది. ఆయన వృత్తిలో కానీ వ్యాపారంలో కానీ ఇంట్లో కానీ అందరి యొక్క అన్ని చోట్ల కూడా మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఆదాయం కూడా మీరు ఊహించిన దానికన్నా కూడా వ్యాపారంలో కొంచెం అధికంగా ఆదాయం వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. మాటలో సౌమ్యం ఉంటుంది. తద్వారా కూడా మనకి చాలా సుఫలితాలే ఉంటాయి. దశమస్థానంలో బుధుని యొక్క సంచారం ఈ విధమైనటువంటి సుఖమైనటువంటి ఫలితాలన్నీ ఇస్తూ ఉంటుంది. ఇకపోతే ఏకాదశ స్థానంలో శుక్రుని యొక్క సంచారము 2 రోజులు, వ్యయ స్థానంలో ఒక 5 రోజులు శుక్రుని యొక్క సంచారం జరుగుతుంది. ఈ శుక్రుని యొక్క సంచారము ఏకాదశ స్థానంలోనూ ద్వాదశ స్థానంలోనూ కూడా ఆయన యొక్క సంచారం చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలే ఇస్తుంది. 11, 12 స్థానాల్లో కూడా చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి. అన్ని లాభదాయకమైనటువంటి ఇంట్లో భార్యాభర్తల మధ్యన అనురాగము, ఆ పిల్లల మధ్యన ఆప్యాయత, పెద్దలందరి గౌరవం ఇట్లాంటివన్నీ అవి కాకుండా ఇంటాక కొంచెము కుటుంబ సౌఖ్యం, సుఖం లాంటివి అన్నీ కూడా బాగుంటాయి. మీరు కనుక లలిత కళల్లో దేనికైనా ప్రవేశం ఉన్నట్టయితే, సంగీతం, సాహిత్యం ఇత్యాది వాటిలో ప్రవేశం ఉన్నట్టయితే వాటిల్లో కూడా మీరు రాణించడం జరుగుతుంది. ఏదైనా అవకాశం వచ్చినప్పుడు దాన్ని ప్రదర్శించే అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉండండి. ఎదురు చూడటం కాదు, మీరు ప్రదర్శించండి. ప్రదర్శించినట్టయితే మీకు మంచి దానివల్ల పేరు ప్రఖ్యాతులు వస్తాయి. ఈ లలిత కళలు అనేటటువంటిది ఆత్మానందం అండి పక్షం. ఈ ఆత్మానందం ఎవరు ఏ గ్రహము మనకి కల్పించజాలదు. ఈ లలిత కళనే జీవనోపాధిగా చేసుకుని బతికేటటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఒక ఆర్టిస్టు అంటే ఉబ్బరకథ చెప్పేవాళ్ళు కావచ్చు, హరికథ చెప్పేవాళ్ళు కావచ్చు, సినిమాలో యాక్షన్ చేసేవాళ్ళు కావచ్చు, డ్రామాల మీద యాక్ట్ చేసేవాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా అలాగే గాయకులు, కవిత్వం రాసేటటువంటి వాళ్ళు, చిత్రలేఖకులు, వీళ్ళందరూ కూడా ఈ లలిత కళని జీవనోపాధిగా కూడా చేసుకునేటటువంటి వాళ్ళు ఉన్నారు. వీరు కనుక చాలా సాధన చేసినట్టయితే వీరికి ప్రపంచంలో మంచి గుర్తింపు ఉంటుంది. చనిపోయిన తర్వాత కూడా పేరు ప్రఖ్యాతులతో విలసిల్లేటటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా మీకు తెలుసు. గాయకులు, మంచి నటులు, చనిపోయే కూడా వారి పేరు ప్రఖ్యాతులన్నీ నిలబడుతూ ఉంటాయి. అది శుక్రుడి యొక్క ఈ లలిత కళల ద్వారా జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా శుక్రుడి యొక్క ఫలితాలు మనం చెప్పుకోవచ్చు. ఇకపోయినట్టయితే రవి యొక్క సంచారం ఏకాదశ స్థానంలో ఉందండి. రవి యొక్క సంచారం వల్ల ఇంట్లో కుటుంబ సభ్యులందరికీ కూడా ఆరోగ్యం బాగుంటుంది, మంచి లాభదాయకంగా ఉంటుంది. పిల్లల చదువుల విషయంలో కావచ్చు, పెద్దవారి ఆదాయంలో కావచ్చు, ఆరోగ్యంలో కావచ్చు. ముఖ్యంగా ఆరోగ్యం భాస్కరాది చేత కాబట్టి ఇంట్లో ప్రతి ఒక్కరి ఆరోగ్యానికి కూడా ఒక గ్యారంటీ ఉంటుంది. ఈ విధంగా ఈ వారం రోజులు శుక్రుడి యొక్క ప్రభావం మీ మీద చక్కటి ప్రభావం చూపిస్తుంది. ఇక కేతువు ఏ స్థానంలో కేతు సంచారం జరుగుతోందండి. కేతు సంచారం మాత్రం ఏ స్థానంలో అంత శుభ ఫలితాలను ఇవ్వజాలదు. అన్నీ కొంచెము ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులన్నీ ఉంటాయి. ఇక్కడ మనకి శుక్రుడు ఏవైతే మనకి శుభ ఫలితాలు ఇస్తున్నాడని అనుకున్నామో ఆ శుభ ఫలితాలకి ఆపోజిట్గా అంటే వ్యతిరేక దిశలో అవే ఫలితాలని ఆయన ముందుకి మిమ్మల్ని నడిపిస్తూ ఉంటే ఆ సౌఖ్యాల కోసం ఈయన వాటి అన్నిటికీ ఆటంకాలు కలిగిస్తూ ఉంటాడు. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కేతు ద్వారా మీకు సంక్రమిస్తాయి. ద్వారా మీరేం కంగారు పడక్కర్లేదండి. వారం రోజు కళ్ళు పూసి తెరిచే లోపల వారం రోజులు అయిపోతాయి. కాబట్టి మీరు పూజ చేసుకునేటప్పుడు తప్పకుండా ఈ నవగ్రహాలకు సంబంధించి వేద మంత్రాలు వచ్చిన వాళ్ళైతే వేద మంత్రాలు, లేదా శ్లోకాలు వచ్చిన వాళ్ళైతే శ్లోకాలు, బీజాక్షరాలు అని ఉంటాయి. అవి తెలుసుకున్నా పర్వాలేదు. ఏ పంతులు గారిని అడిగినా మీకు ఇస్తారు, శ్లోకాలు అడిగినా ఇస్తారు. అంచేత అవన్నీ చేయండి. కానీ ఇక్కడ ఒక్కో విషయం మీకు ప్రత్యేకంగా మనవి చేసుకుంటున్నాను. ఏదైనా గ్రహం వల్ల మీకు ఆరోగ్యం బాగలేకపోతే
అది మీకు పంతులు గారు చెప్తారు ఏ గ్రహంలో బాగాలేదనేది. దానికి సంబంధించినటువంటి కవచము అని చెప్పేసి ఉంటాయండి. నవగ్రహాలకి కవచాలు ఉంటాయి. ఆ కవచంలో ఏ గ్రహం వల్ల అయితే అనారోగ్యం వచ్చిందో ఆ గ్రహానికి సంబంధించినటువంటి ఆ కవచం చదువుకున్నట్టయితే ఆరోగ్యం కుదుట పడే అవకాశం చాలా 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 ఎక్కువ అవుతుంది, మీ అనుభవంలోకే వస్తుంది. ఇది మాత్రం తప్పకుండా నవగ్రహ మంత్రాలు చేసుకోండి. దాంతోపాటు అనారోగ్య పరిస్థితులు వస్తే మాత్రం కవచాన్ని కూడా చదువుకోండి. శోభం భూయాత్.